హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ టైమ్ స్టార్ రీడింగ్ మీరు ఎవరికోసమని ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రీడింగ్ చూసే ముందు మీ పర్సన్ని మీరు 3 to 7 times తలుచుకొని అప్పుడు చూడండి. ఓకే. అండ్ రీడింగ్లో ఓన్లీ మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఓకే. సో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ అండ్ మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి అనేది చూద్దాం. మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్, మీ పర్సన్ మీతో చాలాసేపు మాట్లాడాలి అని ఉంది, అంటే ఒక లాంగ్ కాన్వర్సేషన్ చేయాలని ఉంది మీ పర్సన్కి. అయితే ఏం చెప్పాలని ఉంది దాంట్లో అనుకుంటే, దాంట్లో తన పాస్ట్ కోసం మీరు అడగొచ్చు. కాన్వర్సేషన్ అంటే జనరల్గా మీరు కూడా మాట్లాడతారు కాబట్టి మీరు అడగచ్చు. బట్ ఆ కాన్వర్సేషన్లో తన పాస్ట్ చెప్పడం తనకి ఇష్టం లేదు. మీకోసం మాట్లాడాలని ఉంది. మీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే తను వినాలని ఉంది, మీకు సపోర్టింగ్గా ఉండాలని ఉంది, తన రెస్ట్ ఆఫ్ ద లైఫ్ మీతో ఉండాలని ఉంది. అండ్ ఇఫ్ బోత్ ఆర్ సింగిల్స్, మిమ్మల్ని తను మ్యారేజ్ చేసుకోవాలి అని కూడా ఉంది. అండ్ కిడ్స్ కూడా ప్లాన్ చేసుకోవాలని కూడా ఉంది. ఓకే. అండ్ మీ పర్సన్ ప్రజెంట్ ఏమని మాట్లాడతారు అని చూస్తే, మీ లైఫ్ మీరు ఎంజాయ్ చేయాలి. మీ లైఫ్లో మీ పర్సన్ ప్రాబ్లమ్స్ ఇన్వాల్వ్ చేసి మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలి, మిమ్మల్ని సాడ్నెస్లోకి తోసేయాలి అన్న ఆలోచన అయితే లేదు మీ పర్సన్కి. ఓకే. సో తను చెప్పబోయేది ఏంటి అని అంటే, ఇక ముందు మీరిద్దరూ హ్యాపీగా ఉంటారు ఆర్ ఉండాలి అని మాట్లాడతారు. అంటే మీ ఇద్దరి కోసం మాత్రమే మాట్లాడతారు, ఇంకెవరి కోసం మాట్లాడరు. తన పాస్ట్ చెప్పడం మీ పర్సన్కి అసలు ఇష్టం లేదు. ఓకే. అదంతా తను చేసుకున్నదే కాబట్టి తను మిమ్మల్ని అందులో ఇన్వాల్వ్ చేయాలని లేదు తనకి. ఓకే. కమింగ్ టు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, మీ పర్సన్కి చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ మిమ్మల్ని రీచ్ అవ్వాలని అంటే మీ పర్సన్ చాలా కష్టపడాలి, మిమ్మల్ని హ్యాపీగా ఉంచాలి అని అంటే చాలా కష్టపడాలి. సో అదే పనిలో ఉన్నారు, కానీ తను ఎక్స్పెక్ట్ చేసినంత రిజల్ట్ అయితే రావట్లేదు తన వర్క్ సిచ్యువేషన్లో. ఓకే. సో నా మీ పర్సన్ ఏంటంటే, మీ ఇద్దరి మధ్య చాలా డిఫరెన్సెస్ ఉన్నా కూడా అవన్నీ కన్సిడర్ చేయకుండా ఒక అన్కండిషనల్ లవ్ అనేది మీకు ఇస్తారు. ఓకే. సో ఫర్దర్గా చూస్తే అసలు మీ రిలేషన్షిప్ ఎలా ఉండబోతుంది ఇన్ ద ఫ్యూచర్ అంటే, ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీ పర్సన్ మిమ్మల్ని వాళ్ళ పేరెంట్స్కి ఇంట్రడ్యూస్ చేయొచ్చు. వాళ్ళ పేరెంట్స్ ఇన్ కేస్ వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీ పర్సన్ మీకు సపోర్టింగ్గా ఉంటారు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఒకటి ఉంది, ఏంటంటే మీ సైడ్ నుంచి మీ ఫ్యామిలీ మెంబర్స్ మీకు సపోర్టింగ్గానే ఉంటారు. బట్ మీ పర్సన్ సైడ్ నుంచి మీ పర్సన్కి ఆల్రెడీ చాలామంది మీ పర్సన్కి ఆపోజిట్ ఉంటారు, అంటే ఎగ్నెస్ట్గా ఉంటారు. అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఫ్రెండ్స్ ఎవరైనా కూడా వాళ్ళకి మీ రిలేషన్ అనేది ఇష్టం లేదు ఆల్రెడీ. బట్ మిమ్మల్ని డైరెక్ట్గా తీసుకెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళు ఇంకా ఫైర్ అయిపోయే అవకాశం కూడా కనబడుతుంది. ఓకే. అంటే మీరు మీ పర్సన్ని కన్విన్స్ చేసి మాట్లాడచ్చు అన్ని విషయాల్లో, కానీ వాళ్ళ పేరెంట్స్ని కన్విన్స్ చేయలేరు ఏ విషయంలోని కూడా. సో అలా కొన్ని రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ మళ్ళీ క్రియేట్ చేయొచ్చు వాళ్ళు. బట్ ఆఫ్టర్ 3 or 4 years వరకు మీరు చాలా హ్యాపీగా ఉంటారు. ఎవరు ఎలాంటి ప్రాబ్లమ్స్ మీ మధ్య క్రియేట్ చేసినా అదంతా కూడా వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే మీ పర్సన్ మీకే సపోర్టింగ్గా ఉన్నారు, అన్ని విషయాల్లో ఉంటారు కూడా ఫర్దర్గా. బట్ ఆఫ్టర్ 3 or 4 years మీ మధ్య మళ్ళీ ఇంకొక ఏదో ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ సమ్ థర్డ్ పార్టీ ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి. ఈ థర్డ్ పార్టీ ఎనర్జీస్ ఆఫ్టర్ 3 or 4 years మిమ్మల్ని మళ్ళీ డిస్టర్బ్ చేస్తారు, ఇద్దరిని మళ్ళీ
సెపరేట్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తారు. ఓకే, బట్ మీ పర్సన్ వాళ్ళని కంట్రోల్ కూడా చేస్తారు. వాళ్ళని మీ దాకా రాకుండా వాళ్ళని మీ అంటే ఇక్కడ మీ ఇద్దరి వరకు, మీ ఇద్దరికి ఆ ప్రాబ్లమ్స్ మీ మధ్య మళ్ళీ రాకుండా వాళ్ళని అక్కడే కంట్రోల్ చేస్తారు. సో మళ్ళీ మిమ్మల్ని సెపరేట్ చేయకుండా అన్న కార్డ్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ మీరు ఒకసారి సెపరేట్ అయి ఉన్నారు. సో ఇప్పుడు రీయూనియన్ అవుతున్నారు అనుకుంటా. ఓకే, రీయూనియన్ అనేది నెక్స్ట్ 2 వీక్స్లోనే ఉందండి అకార్డింగ్ టు దిస్ రీడింగ్. అండ్ కమ్యూనికేషన్ నెక్స్ట్ 48 అవర్స్లో కమ్యూనికేషన్ కూడా రాబోతుంది. నాకు చాలామంది వాట్సాప్కి అండ్ నా వీడియోస్లో కామెంట్స్ కూడా చేస్తున్నారు. మీ వీడియో చూసిన కాసేపటికే నాకు కాల్ వచ్చింది, ఆర్ మా హస్బెండ్ కానీ మా వైఫ్ కానీ ఏదో ఒకటి ఇలా రిలేషన్ మీకు మళ్ళీ ప్యాచప్ అయ్యారని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను మీకోసం. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. ఇలాంటి ఫీడ్బ్యాక్ చూసినప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాను. ఎందుకంటే నేను జనరల్గా ప్రతి రీడింగ్లో చెప్తూ ఉంటాను, అదే నిజమవుతుంది అంటే మీకు రెజొనేట్ అవ్వడమే కాదు, అది నిజమవుతుంది మీ లైఫ్లో. సో అది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది నాకు. ఓకే, మీరు అలా ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఓకే, సో ఇంకొక విషయం ఏంటంటే మీరు మీ పర్సన్తో ఎప్పుడన్నా మాట్లాడినప్పుడు, కొంచెం ఎక్కువ మాట్లాడినప్పుడు మీరు ఆ ఫ్లోలో మళ్ళీ తన పాస్ట్ అడిగేస్తారు బై మిస్టేక్. అలా జరగకుండా కంట్రోల్ చేసుకోండి. ఎందుకంటే మీ పర్సన్ దాన్ని ఇంకొకలా తీసుకునే ఛాన్స్ కూడా ఉంది. అంటే మీరేదో సిచ్యువేషనల్గా మీరు మీ పర్సన్తో అలా మాట్లాడుతున్నారేమో, యాక్చువల్గా మీకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదేమో రిలేషన్షిప్ పైన. ఎందుకంటే మీకు తన పాస్ట్ కంప్లీట్గా చెప్పలేదు కాబట్టి మీకు ఇంట్రెస్ట్ లేదేమో, జస్ట్ మీరు యాక్టింగ్ ఏమో అనుకునే అవకాశం కూడా ఉంది. సో జాగ్రత్తగా మీరు మాట్లాడేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా మాట్లాడండి మీ పర్సన్తో. ఎందుకంటే మళ్ళీ మీ అంతట మీరే మిస్అండర్స్టాండింగ్స్ క్రియేట్ చేసుకునే ఛాన్స్ అయితే కూడా కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే ఎవ్రీ నైట్ మీ పర్సన్ ఇక్కడ చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్. ఎవ్రీ నైట్ మీ పర్సన్ ఎప్పుడైతే ఫ్రీ అవుతారో అప్పుడు మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు. మీ సోషల్ మీడియా అకౌంట్స్ అండ్ మీ ఆన్లైన్ టైమింగ్స్ ఇవన్నీ కూడా చెక్ చేస్తున్నారు. సో మీరు ఇంకెవరితోనన్నా కాంటాక్ట్లో ఉన్నారా అనే డౌట్ కూడా ఉంది ఇక్కడ మీ పర్సన్కి. ఎందుకంటే మీ మధ్య మేబీ లాంగ్ సెపరేషన్ అయి ఉండొచ్చు ఇది. సో ఆ టైంలో మీరు ఇంకెవరితో అయినా కనెక్ట్ అయ్యారా, లేదా కంప్లీట్లీ మూవ్ ఆన్ అయిపోయారా అనేది మీ పర్సన్ డౌట్. సో అదంతా కూడా మళ్ళీ తెలుసుకోవడానికే ట్రై చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్. సో అందుకే ఈ స్టాకింగ్ అంతా. బట్ తను కొన్ని ఫేక్ అకౌంట్స్ నుండి చెక్ చేస్తున్నారు మిమ్మల్ని ఇన్ ద నైట్ టైం. మీ పిక్చర్స్ చూసిన ప్రతిసారి మీ పర్సన్కి ఏమనిపిస్తుందంటే మీరే తన సోల్మేట్ ఆర్ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అని అనిపిస్తుంది. కానీ మళ్ళీ ఏమనుకుంటున్నారంటే బికాజ్ ఆఫ్ సమ్ ఇష్యూస్ మీ పర్సన్ పైన మీకు ఇంకా ఆ స్పార్క్ అనేది ఉందా, మీకు ఇంకా ఇంట్రెస్ట్ అనేది ఉందా అనేది కూడా డౌట్ ఉంది మీ పర్సన్కి. సో ఈ కమ్యూనికేషన్లో అంటే ఒక లాంగ్ కాన్వర్సేషన్తో స్టార్ట్ అవుతుంది మీ కమ్యూనికేషన్. దాంట్లో మీరు అన్ని విషయాలు డిస్కస్ చేసుకున్నప్పుడు కూడా ఇవన్నీ అడుగుతారు మీ పర్సన్ మిమ్మల్ని ఏమడిగినా మీరు ఏది సీరియస్గా తీసుకోరు. కానీ మీరు ఎప్పుడైతే మీ పర్సన్ని తన పాస్ట్ కోసం అడుగుతారో తన ఒక సీరియస్నెస్లోకి వెళ్ళిపోతారు. అంటే అది ఒక డిప్రెషన్ టైప్ ఫేస్ ఎక్స్ప్రెషన్ కూడా మీకు తెలిసిపోతుంది వెంటనే, అలా ఫీల్ అవుతారు. సో డోంట్ డిగ్ దేర్ పాస్ట్. ఓకే, సో ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీరు ఒక హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్గా ఉండాలి అని మీ పర్సన్ ప్రతి నిమిషం మేనిఫెస్ట్ చేస్తున్నారు. తను ఎంత హార్డ్ వర్కింగ్ పర్సన్ అయినా ప్రతి నిమిషం తన మైండ్లో మీరే ఉంటారు. మీ సోషల్ మీడియా అకౌంట్స్ పదే పదే చెక్ చేస్తూ ఉంటారు. మార్నింగ్ కూడా మీకు మెసేజ్ చేయడం, డిలీట్ చేయడం, మెసేజ్ టైప్ చేయడం, డిలీట్ చేయడం అలా ఉంటుంది తను ఫ్రీ టైంలో. కానీ నైట్ టైం
ఎప్పుడైనా మీకు మెసేజెస్ అనేవి రావచ్చు మీ పర్సన్ దగ్గర నుండి. అది కూడా నెక్స్ట్ 72 అవర్స్ లోపలనే వస్తాయి. ఆ మెసేజెస్ ఎడిట్ చేసిన మెసేజ్ వస్తుంది మీకు. ఓకే, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ టైప్ చేసి ఎడిట్ చేసి మీకు పంపిస్తారు. టైప్ చేసి తన డ్రాఫ్ట్స్లో ఉన్న మెసేజ్నే మళ్ళీ ఎడిట్ చేసి మీకు సెండ్ చేస్తారనమాట. ఓకే, ఇది నైట్ టైం జరుగుతుంది అకార్డింగ్ టు దిస్ రీడింగ్. టైం ఫ్రేమ్ నైట్ అరౌండ్ 11 PM రావచ్చు మీకు ఈ మెసేజెస్ అనేవి. ఓకే, సో ఇక్కడ మీ రిలేషన్షిప్లో ఏదో ఒక స్పెషాలిటీ ఉంది, ఏదో ఒక పవర్ఫుల్ కనెక్షన్ ఏదో ఉంది మీ ఇద్దరి మధ్య అనేది ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. మీ ఎనర్జీస్ని ఫీల్ అవుతున్నారు అండ్ కంటిన్యూస్లీ మీకోసం ఆలోచిస్తూనే ఉంటారు. మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, మళ్ళీ తన మీద ఆ ట్రస్ట్ అనేది ఎలా బిల్డ్ చేసుకోవాలి అనేది మీ పర్సన్ పదే పదే ఆలోచిస్తూనే ఉంటున్నారు. సో అందుకే మీకు మెసేజెస్ చేస్తారు. ఇక్కడ కొన్ని కేసెస్లో ఫర్ సమ్ ఆఫ్ యూ మీరు ఆల్రెడీ మీ పర్సన్కి మెసేజ్ చేశారు అండ్ తన రిప్లై కోసం వెయిట్ చేస్తున్నారు. బట్ ఆ రిప్లై అనేది నెక్స్ట్ 72 అవర్స్లో తప్పకుండా వస్తుంది. ఓకే, ఒక ఎడిటెడ్ మెసేజ్ వస్తుందన్నమాట మీకు. ఓకే, అండ్ సిగ్నిఫికెంట్ నెంబర్స్ ఇక్కడ మనకి 2 and 8. సో కామెంట్ సెక్షన్లో మీరు 333 with 555 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ వీడియోలో ఓన్లీ మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ అండ్ అదర్ పోర్టల్ 1111 పోర్టల్ క్రిస్టల్స్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ ఆర్ కాల్ చేసి మీరు ఈ క్రిస్టల్స్ అండ్ రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు. 1111 పోర్టల్ మనకి ఇక్కడ చాలా పవర్ఫుల్ పోర్టల్. సో మేనిఫెస్ట్ ఫర్ మనీ అండ్ రిలేషన్షిప్స్ ఇన్ యువర్ లైఫ్. ఓకే, సో ఆ మేనిఫెస్టేషన్కి ఆ రోజు చేసే మెడిటేషన్కి ఇంకా పవర్ ఎక్కువ పెరగాలి అంటే మీకు కావాల్సిన క్రిస్టల్స్ ఏంటి అనేవి నేను పంపిస్తాను. సో కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. ఓకే, సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి, హైప్ చేయండి అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ 6 of Wandsని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సెండింగ్ లవ్ అండ్ లైట్.